ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర ఉన్న స్కూల్కి వెళ్తున్నానండి. నాకన్నా ముందుగా అమ్మ వెళ్తుంది స్కూల్లోకి. నేనండి మా ఇంటి దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూలు. జెండా పెట్టడానికి కట్టించిన ఈ దిమ్మెలు జెండా కలర్స్లోనే ఉన్నాయండి. చూడండి, చాలా చాలా బాగుంది కదా. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పోలి రామారావు గారు వారి స్వహస్తాలతో ఈ స్థలాన్ని కొని స్కూల్కి ఇవ్వడం జరిగింది. ఇదిలో గవర్నమెంట్ స్కూల్ ఉంటే స్కూల్కి వెళ్ళలేని వారికి ఉపయోగపడుతుందని వారి గొప్ప ఆలోచనతో ఇలా చేయడం జరిగింది. గొప్పవారు ఎప్పుడు గొప్పగానే ఆలోచిస్తారు కదా. ఇప్పుడు స్కూల్లో మధ్యాహ్నం భోజనం టైం అండి. వంటలు చేసి రెడీగా ఉన్నాయి పిల్లలకి పెట్టడానికి. తిథి భోజనం అంటే పేరెంట్స్ కానీ ఇంకెవరైనా పెద్దలు కానీ పిల్లలకు స్వీట్స్ ఇంకేమైనా ఫ్రూట్స్ కానీ ఇలా పెట్టవచ్చు అన్నమాట. అందులో భాగంగా తమ్ముడు ఉపేంద్ర తీసుకొచ్చిన స్వీట్స్ అమ్మ చేత ఇలా పెట్టిస్తున్నారు. అన్ని సదుపాయాలు ఉన్న ఈ స్కూల్లో ఎంతో శుచిగా వండిన వంటలండి ఇవి. ఈరోజు వెజ్ బిర్యానీ, ఎగ్ కర్రీ. టీచర్స్ ఫోటో తీసుకుంటామంటే ఒక పాపకైతే ఇలా ప్లేట్లో పెడుతున్నారు. మిగతా వారికి వారే వెళ్ళి దగ్గరికి అందరికీ ఇలా వడ్డిస్తున్నారు. అమ్మా ఇంకా మిగతా వారు స్వీట్స్ పంచుతున్నారు. చూడండి, ముందుగా స్వీట్స్ పెట్టిన తర్వాత పిల్లలకి భోజనం పెడతారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి ట్రైనింగ్ పొందినటువంటి టీచర్స్ ఉన్నారు. మంచి క్వాలిఫైడ్ అంటే అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ వసతులతో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో మంచి శిక్షణ పొంది పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలిగే కెపాసిటీ కలిగి ఉన్న టీచర్స్. నమస్తే అండి. తల్లిదండ్రుల భాగస్వామ్యం, పేరెంట్స్ది అదే తల్లిదండ్రులది, సమాజ కమ్యూనిటీది భాగస్వామ్యం చేయటం, తిథి భోజనం ఏర్పాటు చేయటం జరిగిందండి. శిక్ష సప్తాహ్లో భాగంగాను తిథి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి స్వీట్స్ ఉపేంద్ర గారు ప్రొవైడ్ చేశారండి మాకు స్కూల్కి. ఇంకానండి భోజనం అండి ఈరోజు పలావ్ అండి, వెజ్ పలావు, తర్వాత ఎగ్ టమాటా ఎగ్ కర్రీ అండి, చిక్కీ. ఈరోజు స్వీట్ కూడా అండి యాడ్ అయింది. స్పందిస్తారు మా స్కూల్ విషయాలు ఏదైనా అడగగానే స్పందిస్తారు. ఉపేంద్ర గారండి, ఇంటి పేరేంటో మరి పున్నా ఉపేంద్ర గారండి, అడగగానే స్పందిస్తారు. మా పిల్లలకు ప్లేట్లు లేవండి అన్నారు. మేము జూన్లో వచ్చామండి స్కూల్కి. ప్లేట్లు లేవు సార్ అనగానే ప్లేట్లు, గ్లాసులు వాళ్ళ వైఫ్ బర్త్డేకి ప్రొవైడ్ చేశారండి మాకు. తర్వాత ఈరోజు తిథి భోజనానికి స్వీట్స్ కూడా ఇచ్చారండి. ఏది అడగగానే బాగా స్పందిస్తారండి. అంటే దాతలు ఫ్యామిలీలో ఎవరైనా పుట్టినరోజులైనా ఇలా స్కూల్లో ఇవ్వవచ్చు అని మేడం గారు చెబుతున్నారనమాట. భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దబడుతున్న ఈ విద్యార్థులు, విద్యార్థినులు. భోజనం అవునా? కర్రీ బాగుందా? వెజ్ బిర్యానీ బాగుందా? ఓకే. ఈ టిక్కీ అంటే పల్లీ పాకం మధ్యాహ్నం 3 గంటలకైతే పిల్లలకి ఇస్తారట. స్కూల్ ఆవరణంతా ఇది. ఇక్కడ హ్యాండ్ వాష్కి పంపులు ఉన్నాయి. ఇంకా ఫ్లోరింగ్ అంతా టైల్స్తోని చాలా బాగుంది. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇలా బయటికి వస్తే పక్కనే అమ్మ వాడిల్లు, స్కూల్ పక్కనే అనమాట. ఇలా ఇంకొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తిరిగితే మా ఇల్లు వస్తుందండి. ఇవాళ మన వీడియో ఇదేనండి. నచ్చితే లైక్ కొట్టండి.